హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ మీ కామెంట్స్, మీ లైక్స్ ఎంత వాల్యుబుల్గా తీసుకుంటాను, మీ కామెంట్స్ కూడా అంతే రెస్పెక్ట్గా తీసుకుంటాను నేను. అండ్ కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ ఈ రోజు వీడియోలో అండ్ మిమ్మల్ని ఎవరైనా వదిలేసిపోయినా, ఐ థింక్ ఎవరిని కూడా ఉండు అని బ్రతిమలాడమాకండి. బట్ కానీ మీరేం చేయాలి అనేది మాత్రం నేను చెప్తాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మేబీ ఇలాంటి ఒక డైనమాలో ఎవరైనా ఉన్నట్లయితే వీడియో సూపర్గా హెల్ప్ అవుతుంది. వీడియో స్కిప్ కొట్టకుండా చూడండి. కొత్త వాళ్ళైతే చెప్పాల్సిన అవసరం లేదు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్, ఏంటంటే నార్మల్గా ఎవరైనా సరే ప్రేమించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఓకే, ఎస్, నేను ఒప్పుకుంటాను, ఆ పెయిన్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఇక్కడ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్ కాదు. కొంతమంది పాసింగ్ క్లౌడ్స్ లాగా వచ్చి ఒక లెసన్ నేర్పించి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నాలాగా మోసం చేసేవాళ్ళు ఉంటారు. నాలాగే ప్రేమని లైట్ తీసుకునే వాళ్ళు, ప్రేమ నటించి జంప్ అయిపోయేవాళ్ళు మధ్యలోనే నాలాంటి వాళ్ళు ఉంటారు. సో జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు ముందైనా కూడా అని చెప్పి అలాంటి పాఠాలు నేర్పించిపోవడానికి ఇలాంటి ఫ్రాడ్స్ వస్తూ ఉంటారు లైఫ్లోకి అనమాట. బట్ నేను చెప్పేది, వీళ్ళు మెయిన్ అని అనుకోవద్దు. మీ లైఫ్లో వీళ్ళే నాకు ఇంపార్టెంట్, వీళ్ళే నాకు మెయిన్ క్యారెక్టర్ అని అస్సలు అనుకోవద్దు. నేను చెప్పాను కదా, జస్ట్ వాళ్ళు పాసింగ్ క్లౌడ్స్ అనమాట. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అలాంటి ఎదవలకి మీరు ఎంత ప్రేమ చూపించినా కూడాను మీకు టైం వేస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు చాలా హర్టింగ్గా తీసుకోవాల్సి వస్తుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఒక బండరాయి తీసుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లేదా ఒక కత్తి తీసుకోండి. ఐ థింక్ మీరు తీసుకోండి. ఆ కత్తికి ఏం తెలుసు? గాయం చేయటం మాత్రమే తెలుసు. అట్ ద సేమ్ టైం కొన్ని బంధాలు కూడా అంతే. మీరు ఎంత ప్రేమ చూపించినా, ఎంత ప్యాంపరింగ్ చేసుకున్నా, ఎంత మంచిగా లాయల్టీగా ఉన్నా కూడాను వాళ్ళకి గాయం చేసి వెళ్ళిపోవటమే తెలుసు. మోసం చేసి తప్పించుకోవటం మాత్రమే తెలుసు. నిర్దాక్షిణ్యంగా వేరే ఆఫర్ చూసుకొని, వేరే ఆప్షన్ చూసుకొని వదిలించుకోవటం మాత్రమే తెలుసు. సో అలాంటి వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేసుకొని ఏడ్చుకున్నా, బ్రతిమిలాడుకున్నా ఉపయోగం ఉండదు. సో నా కోసం ఎఫర్ట్స్ పెట్టు, నన్ను మంచిగా చూసుకో, నన్ను కేర్ చెయ్యి, సో నన్ను ప్యాంపరింగ్ చెయ్యి అని రిక్వెస్ట్లు చేసుకోవద్దు. సో వాళ్ళు మీరు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా మేబీ వచ్చినా మిమ్మల్ని మళ్ళీ గాయపరుస్తూనే ఉంటారు. మళ్ళీ మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతూనే ఉంటారు. వన్స్ గుర్తుపెట్టుకోండి గాయ్స్, నువ్వు నాకు వద్దు అనే వర్డ్ కానీ, లేదా మిమ్మల్ని బ్లాక్ చేసే సిచ్యువేషన్ కానీ ఏదైనా వచ్చింది అంటే, అలాంటి అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా ఉండరు. వాళ్ళు పక్కా మళ్ళీ జంప్ అయిపోతారు. అస్సలు ఉండరు. 100% క్లారిటీగా చెప్తున్నాను. సో అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, అలాంటి చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, సో రిలేషన్కి వాల్యూ ఇవ్వని వాళ్ళు మీకు అవసరం లేదు. అలాంటి వాళ్ళతో ఉన్నా మీరు హ్యాపీగా ఉండలేరు. హ్యాపీనెస్ రాదు అసలు. ఏదో మీకు పెద్ద టార్చర్లా అనిపిస్తూ ఉంటుంది. అవసరమా అని ఏదో ఒక సమయంలో మీకే అనిపిస్తుంది. ఈరోజు నువ్వు ఒకరి కోసం ఏడుస్తున్నావు, బట్ వన్ డే నీకు అనిపించేది ఏంటి అంటే, ఛీ, ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఎంత ఏడ్చుకున్నాను అని ఫీల్ అవుతారు మీరు ఒకరోజు. ఈరోజు కాకపోవచ్చు, బట్ వన్ డే అదే జరుగుతుంది. ఎందుకంటే చేసిన గాయమే మళ్ళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మీరు బాధపడో, బ్రతిమలాడుకోనో, నాకు కావాలి అంటే మేబీ జాలిపడో, లేకపోతే ఇంకేదో సిచ్యువేషన్ వల్ల మీరు అడుక్కుంటున్నారనో వస్తారు వాళ్ళు, ఖచ్చితంగా వస్తారు. కానీ వచ్చిన వాళ్ళు ఉంటారా అంటే డెఫినెట్లీ ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఫేక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎంత పాజిటివ్నెస్గా తీసుకెళ్లాలని ట్రై చేసినా కూడా మైండ్ వాళ్ళకి అటే లాగుతూ ఉంటుంది. అలాగే వన్స్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, లేదా మిమ్మల్ని కేర్లెస్ చేయడం కానీ, నిన్ను బ్లాక్ చేయడం కానీ, ఇలాంటి వన్స్ స్టార్ట్ అయిందంటే, ఒక్కసారి మొదలు పెట్టారు అంటే అది ఆగదు. వాళ్ళు ఇంకా అదే ధ్యాసలో ఉంటారు. వాళ్ళ పద్ధతి అలానే ఉంటుంది. వాళ్ళ చీప్ మెంటాలిటీ కూడా అలానే ఉంటుందన్నమాట. ఇంకా రెగ్యులర్గా వాళ్ళు ఏం సంభాషణ జరిగినా కూడాను అదే చేస్తుంటారు వాళ్ళు. అదే మాట్లాడుతూ కూడా ఉంటారు. సో నిన్ను బాధ పెట్టే బంధాలు నీకు అవసరమా? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అసలు మనుషులే శాశ్వతం కానప్పుడు, ఈ బంధాలే శాశ్వతం కానప్పుడు, మధ్యలో వచ్చిపోయే పరిచయాలు శాశ్వతంగా ఉంటాయని మీరందరూ ఎలా అనుకుంటున్నారు? సో మీలో ఎవరైనా కావచ్చు, ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా నా లైఫ్లో ఉండు అని బ్రతిమలాడుకోమాకండి. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు వద్దన్నా ఉంటారు, ఉండు అన్నా అంటారు, చీ అన్నా ఉంటారు, తూ అన్నా నీతోనే ఉంటారు. బట్ నిన్ను వద్దన్నా, సో నిన్ను మోసం చేసిపోయినా అలాంటి వాళ్ళు నీకు అక్కర్లేదు.
నీకు కావాల్సింది ఎవరు? నిన్ను బాగా చూసుకునే వాళ్ళే కదా, నిన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళే కదా, నీతో లాయల్టీగా ఉండేవాళ్ళే కదా, నీతో జెన్యూన్గా ఉండేవాళ్ళే కదా. బట్ నీకు అవన్నీ వాళ్ళ సైడ్ నుంచి రివర్స్లో జరుగుతూ ఉన్నప్పుడు, ఆపోజిట్లో, అలాంటి వాళ్ళు నీకు ఎందుకు అని నేను చెప్తున్నాను. మీరు వన్స్ థింక్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఏడుస్తున్నారో, బ్రతిమలాడుకుంటున్నారో, కోప్పడుతున్నారో, ఏదైనా కావచ్చు. బట్ అవతల వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది ఈ పాటికి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో వచ్చినప్పుడు డెసిషన్ చేంజ్ చేసేసుకోవాలి. ఇంకా ఇలాంటి వాళ్ళతో మనకి ఇంకా సెట్ అవ్వదు, వర్కౌట్ అవ్వదు అనుకున్నప్పుడు సో మీ లైఫ్ మీరు చూసుకోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి అనమాట. అండ్ అంటే ప్రేమ అనేది ఎప్పుడు చెప్పే మాటల్లో కాదు, వాళ్ళని వదులుకోకూడదు అని చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది. ప్రయారిటీకి ఆప్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వే ప్రయారిటీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నీకు టైం ఇస్తారు. ఎంత బిజీ ఉన్నా సరే నీతో మాట్లాడతారు. టైం లేకపోయినా టైం కల్పించుకొనైనా సరే నీతో మాట్లాడతారు. అదే నిన్ను ఒక ఆప్షన్ లాగా చూశారు అనుకోండి, ఏదో టైంలో మాట్లాడొచ్చులే, మాట్లాడకపోయినా ఇబ్బంది లేదులే, లేదా ఎప్పుడో బోర్ కొట్టినప్పుడు మాట్లాడదాంలే అన్నట్టుగా లైట్ తీసుకొని మాట్లాడతారు. సో నువ్వు వాళ్ళ లైఫ్లో ప్రయారిటీనా ఆప్షనా అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే ఈ పనికిమాలిన బంధాలను వదిలేసి నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకోవటం స్టార్ట్ చేస్తావో అప్పుడే నీ లైఫ్ బాగుంటుంది, అప్పుడే నీ లైఫ్ సక్సెస్ కూడా అవుతుంది అనమాట. అండ్ నేను ఇవన్నీ ఎందుకు చాలా వీడియోస్ నేను చెప్పాను, మోటివేషనల్గా చాలా వీడియోస్ చెప్తున్నాను, చాలామందికి అది కనెక్ట్ అవుతుంది, హార్ట్కి టచ్ అవుతుంది, మేము రియలైజ్ అయ్యాము, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటున్నాము అని చాలామంది మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు ఈ వర్డ్స్ అన్ని మెన్షన్ చేస్తున్నా అంటే చాలామంది లైఫ్లో ఫేకర్స్ నమ్మి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అటు వాళ్ళతో ఉండలేక, ప్రజెంట్ ఉంటున్న వాళ్ళతో ఉండలేక లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నారు అనమాట. సో నేను అందుకే ప్రతి అమ్మాయికి, ప్రతి ఒక్క అబ్బాయికి కూడా నేను చెప్తున్నాను, ఇలాంటి మెంటాలిటీతో ఉన్న వాళ్ళు వన్స్ మీకు అర్థమైపోవాలి. సో ఎప్పుడు నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కూడాను తప్పుని సరిచేస్తారు, మాట్లాడతారు, అవసరమైతే కసురుకుంటారు, కానీ రిలేషన్ని వదులుకోరు. ఏ విధంగా వదులుకోకుండా ఉండటానికి ఏమన్నా కారణాలు దొరుకుతాయేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ నిన్ను వదులుకోవటానికి కారణాలు ఎతుక్కునేవాళ్ళు నీకెందుకు? అలాంటి వాళ్ళతో ఏం సంతోషంగా ఉంటారు మీరు? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క వర్డ్ చెప్పేస్తాను, నిన్ను మోసం చేసే వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ అలాంటి వెధవలతో వాదించి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళకి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఖచ్చితంగా చెప్తుంది. కానీ మీరు చేయవలసిన పని ఏంటి అంటే అలాంటి ఫేకర్స్కి, అలాంటి చీప్ ఫెలోస్కి దూరంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో ఫైనల్గా మీకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్తో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ది మీకు బాగా కనెక్ట్ అవుతుంది హార్ట్కి నేను చెప్పే కొన్ని మోటివేషనల్ వీడియోస్ అనేవి. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే కింద షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.